అని పిలిచే ఎక్స్ప్రెషన్ తమాషా అది. తల్లి నేను చెప్పేది స్వామిలా మాతహ, ఓ తల్లి మాగా విషాదం క్షణం, ఒక క్షణం ఏడవకుండా ఉండన్నాడట. నువ్వు ఏడవకు ఒక క్షణం. ఏది వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ వెన్నకుండలో చేయి, ఇది ఏమి ధర్మం అండి బాబు. వాళ్ళ వెన్నకుండలో చేయబెట్టి నువ్వు కాస్త ఏడవకుండా ఉండు ఓ తల్లి అన్నాడట. ఏంటిది మన దబాయిస్తున్నాడే, ఆవిడకి అర్థం కాలే. ఇంతవరకు అది ఆన్సర్ చెప్పాడు, ఇప్పుడు రివర్స్లోకి వస్తున్నాడు. ఏంటి కారణమని, ఏమన్నా హక్కు ఉందా ఆయనకి, ఏమన్నా ఎందుకు అంటున్నాడు. చూడమ్మా, ఇంతవరకు సమాధానాలు చెప్తున్నా, అడిగే వాళ్ళకి చెప్పేవాళ్ళు తెలియక. చూడు, నీది ఏదన్నా ఒక వస్తువు పోతే వెతుక్కోవా నువ్వు, అది విషయం. వెతుక్కోవటా లేదా? నీ ముక్కు పొడుగు పోయింది, ఊరికే ఉంటావా? వెతుక్కోవా? కమ్మ పోయింది, ఊరుకుంటావా? వెతుక్కోవా? ఆవిడందంట వెతుక్కుంటాము, దానికి దీనికి ఏం సంబంధం? మా వస్తువు పోతే మేము వెతుక్కుంటాం. తమరేంటి ఇప్పుడు మా ఇంట్లో చేరి వెన్నకొడలో చేయి పెట్టాను. చూడు, నీ వస్తువు పోతే నువ్వు ఎట్లా వెతుక్కుంటావో, అవును, నా వస్తువు పోతే నేను ఎట్లా వెతుక్కుంటా. ఏం పోయిందా? నువ్వు పోగొట్టుకున్న వస్తువు ఏంటి, మా ఇంట్లో వెతికేది ఏంటి? చూడు, మా ఒక వస్తువు పోయింది, మా అమ్మ చాలా చోట్ల వెతికింది, కనపడలేదు. మా నాన్న కూడా వెతికాడు, కనపడలేదు. ఆయన ఆ వైపు వెతికాడు, మా అమ్మ ఈ వైపు వెతికింది. నేను వెతుకుదామని వచ్చి ఇక్కడ వెతుకుతున్నా. నేనేం చేశాను? ఏమైనా తిన్నానా? చూడు, ఏమైనా అపహరించాను? వెతుక్కుంటున్నా. దొరికితే తీసుకుపోతాను, లేకపోతే ఊరికే పోతాను. దానికి ఎందుకమ్మా మాగా విషాదం క్షణం, ఎడవాకు మాతహ తల్లి. ఒరే 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 ఒరే, ఏంటి రియాక్షన్? ఆవిడ ఉండే, సరేనయ్యా, తమరు పోగొట్టుకున్న వస్తువు ఏంటి, మేము కూడా హెల్ప్ చేస్తాం. ఏం పోగొట్టుకుని మా ఇంట్లో ఎత్తుతున్నారని. కంచన వత్సకం మృగయుతం, మా లేకదోడ కనపడడం లేదు. ఏంటి వత్సకం మృగయుతం? మా గోవత్సం కనపడడం లేదమ్మా, మా లేకదోడ కనపడడం లేదు. నువ్వైతే ఊరుకుంటావా? మీ లేకదోడ కనపడకపోతే నువ్వు వెతకవా? అంతే. అంటే లేకదోడిని వెతకడానికి మా ఇంట్లోకి వచ్చి, అది కూడా వెన్నకొండలోకి లేకదోడ పోయిందేమోనని ఆవిడ పక్కన ఎట్లా ఇటు చూసేటప్పటికి లేడట అక్కడ. ఆ తర్వాత చెప్తాడు, ఏంటి అసలు ఇదని. ఇదే వ్యవహారం ప్రతి ఒక్కరు పోగొట్టుకున్నారు ఈ ప్రపంచంలో. అందువల్ల తృప్త భవిష్యామి, నేను తృప్తిని పొందాలి, నేను శాంతిని పొందాలి ఈ ప్రపంచంలో, నిత్య శాంతిని. అందరూ శాంతిని పోగొట్టుకున్న వాళ్ళే, అందరూ అశాంతిలో అలమటిస్తున్న వాళ్ళే. కానీ వాళ్ళకి ఎక్కడుందో తెలియడం లేదు. వెతకాల్సిన ప్లేస్ ఇదేరా, ఇదే. ఇదిగో, ఇది మట్టి కుండ, కుండలో వెన్న, అక్కడికి వెళ్ళి వెతుకుతున్నా. మట్టి కుండ ఏదైతే ఉందో అదే ఈ మట్టి దేహం, మృణ్మయ దేహం, మృణ్మయ శరీరం. దీంట్లో మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో ఆ మనసే సూక్ష్మ శరీరం వెన్న. దాంట్లోకి వెళ్ళి వెతుకుతున్నా. అహమయం కుతో భవతి చిన్వత అయ్యి పతత్యహం నిజ విచారణం. రైట్ ఎంక్వైరీ. ఈ మనస్సేంటి, దీన్ని నడిపేది ఏంటి, దృక్కు ఏమిటి, ఇక్కడ దృశ్యం ఏమిటి, అక్కడ చూస్తున్నా. ఏదైతే పోగొట్టుకున్నానో అది ఆంతర్యంలోనే ఉంది, ఆంతర్యంలోనే చూడాలి. కనుక ఆనందం అనేటువంటిది ఎక్కడో కాదు. ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి. నిన్న చూచాం కనుక పరమేశ్వరుడు ఎక్కడున్నాడు. నిన్న ఆ శివభక్తుడు వెళ్ళి చూచాడు. చూడండి, హే పరమశివ, నువ్వు ఇంత చలిని తట్టుకుంటున్నావంటే నా హృదయంలో ఉండవు గనక, ఈ దుఃఖాగ్ని మధ్యలో ఉన్నావు గనక నువ్వు చలిని తట్టుకున్నావని రాత్రి అన్నాడు. చూచారా? ఇదిగో పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే పట్టుకోవాలంతే. ఉన్నాడు, లేనివాడు కాదు, ఉండి తెలియనివాడు, ఉన్నట్టుగా అర్థం కానివాడు. మనకు అర్థం కానప్పుడు ఎత్తు స్వతహా ప్రాప్తం తత్శాస్త్రేణ బోధితవ్యం. అర్థమైన వాడు చెప్పాలి. గురూపసదనం, శాస్త్ర పఠనం, ఇది కనెక్షన్. కస్తూరి కుండల బసే మృగడుండే బన్మాహి ఐసే ఘట్ మే పివ హై దునియా జానే నాహి. కస్తూరి కుండల బసే మృగడుండే వనమాహి. కబీర్ దాస్. కస్తూరి కుండల బసే మృగడుండే వనమాహి. కస్తూరి మృగం అరణ్యాల్లో విచిత్రంగా పరిభ్రమిస్తూ ఉంటుందట. అంటే అది అడవిలో ఉంటుంది, దానికి కస్తూరి సువాసన వస్తూ ఉంటుంది, సుగంధం. అదంటే దానికి చాలా ఇష్టం. అది ఎక్కడి నుంచి వస్తుందో దానికి అర్థం కాదు. ఇటు పరిగెత్తుకుంటూ పోతుంది, అక్కడ ఉందేమోనని. ఇటు పరిగెత్తుకుంటూ పోతుంది, ఇక్కడుందేమోనని.
ఆ గుట్టలెక్కుతూ పోద్ది, అక్కడుంది